సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మీరు నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్, మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మనకంటే ముందున్నటువంటి పెద్దలంతా దీన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. అటువంటి దాన్ని తిరిగి కాపాడి ఆర్థికంగా హెల్దీగా తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడి పెంచే దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. థ్యాంక్ యూ. కోల్ బ్లాక్స్తో పాటు మిగతా వాటికి మీకు చెప్పినట్టుగా మిగతా మినరల్స్లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది. థ్యాంక్ యూ. అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే నేనేం చెప్పలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. I'll come out with the statistics. అది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో బొగ్గు ఉత్పత్తి ధర ఎంత ఉంది? బొగ్గు గని నుంచి వచ్చే స్కేలప్ చేయలేకపోయినాము. దేనికంటే కారణం మనం బొగ్గు గనులు మనం పార్టిసిపేట్ చేయకపోవడము. దాదాపు మీకు తెలిసిందే, చారిత్రకంగా చూస్తే దాదాపు 66 బొగ్గు గనులు ఉండే ఈరోజు 40కి వచ్చింది. నెక్స్ట్ 5 ఏళ్ళలో 10 బొగ్గు గనులు క్లోజ్ అవుతున్నాయి. ఇంకో 10 ఏళ్ళలో చూస్తే మొత్తం క్లోజ్ అయ్యి మనకు మిగిలేవి 3-4 బొగ్గు గనుల కంటే ఎక్కువ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణుగూరు ఏరియా చూసుకుంటే మనకు జిఎం, అక్కడ ఒక 3-4 వేల మంది కార్మికులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారు. అక్కడ కనుక ఇప్పుడు ఉన్న ఓసీలన్నీ కూడా 6 ఏళ్ళ. సో మణుగూరు ఏరియా అనేది ఉండనే ఉండదు. అంటే 5,000 మంది కుటుంబాలు, కార్మికులు, మనకు కోల్ హ్యాండింగ్ ప్లాంట్, కాలనీస్, మన ఆఫీసెస్, వర్క్షాప్స్ అలాంటివి ఉండనే ఉండవు మణుగూరు ఏరియా పరిస్థితి. అలాగే రామగుండం అని ఏరియా పరిస్థితి, అట్లే RG2, RG3 ఏరియా, అటు బెల్లంపల్లి ఏరియా, అటు మందంబరిలో ఈరోజు మనకు 20-30 వేల ప్రొడక్షన్ వచ్చేది ఈరోజు 10,000 పడిపోయింది. అక్కడ ఉన్న ఓసీస్ అనిపోయినాయి. ఏదో కోయిస్ ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న కూడా ఓసీస్ కూడా మనకు వర్జిన్ మైన్స్ ఏవి లేవు. యూజీ మైన్లీ, అండర్ గ్రౌండ్ మైన్ని మనం కన్వర్షన్ చేసిన ఓసీలో కన్వర్ట్ చేయడం వల్ల బొగ్గుని మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడము, పలు ఉత్పత్తి తక్కువ ఉండడం అనేది అవుతుంది.